హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాలాన్ని బట్టి మారే వాతావరణం అతివల అందాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో సౌందర్య పరిరక్షణ మరింత సవాలని చెప్పొచ్చు. పొడి చర్మం, పాదాల పగుళ్ళు, జుట్టు నిర్జీవం అవడం అటువంటివి ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటారు. చలి వల్ల పొడిబారిపోయి గరుకుగా మారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకునేందుకు చాలామంది ఆశ్రయించే పద్ధతి స్క్రబ్బింగ్. దాల్చిన చెక్క, తేనె ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి పోషణ అందడంతో పాటు మృత కణాలు తొలగిపోతాయి. అలానే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పుట్టించడానికి తోడ్పడుతుంది. చలికాలంలో అటు వెచ్చదనాన్ని పంచడంతో పాటు ఇటు చర్మాన్ని మృదువుగా మార్చే పదార్థాల్లో గుమ్మడి ఒకటి. దీని గుజ్జుతో ముఖం, మెడపై సుతారంగా మర్దన చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మం తిరిగి మృదువుగా మారుతుంది. ఇందులోని ఎంజైమ్స్, బీటా కెరోటిన్ ఈ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తాయి. జుట్టుకు వెన్నలా పనిచేసే చలికాలంలో చర్మమే కాదు, జుట్టు కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. అలానే దాన్ని నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే అందుకు ఇంట్లో లభించే వెన్న చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందుకు మనం చేయాల్సిందల్లా వెన్నను కుదుళ్లకు పట్టించి అరగంట పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్ళు తేమను సంతరించుకుంటాయి. కుదుళ్లలో సహజ సిద్ధమైన నూనెలు ఉత్పత్తి అవడం వల్ల జుట్టు తేమగా మారి పట్టులా మెరుస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.